హలో స్టూడెంట్స్, మనం ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 7 మార్క్స్ గురించి చెప్పుకుందాం. 4 మార్క్స్ ఆల్రెడీ కొన్ని చెప్పానమ్మా, చెప్తాను ఇంకాను. మనకు 4 మార్క్స్ మొత్తం టోటల్గా వచ్చి ఒక 10 11 ఉన్నాయి, అవి చెప్పేస్తాను. 7 మార్క్స్ చెప్తున్నాయి ఈరోజు. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకు 7 మార్క్స్ మా. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 7 మార్క్స్ మనం చెప్పేదా హోమోజీనియస్. హోమోజీనియస్ అంటే నీకు ఎట్లుంటాయంటే గుర్తుపెట్టుకోండి, ఇట్లా dy/dx ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది. అంటే పైన డిగ్రీస్ మాత్రం సేమ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే పైన అంటే ఎక్స్ పవర్ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్, ఈడంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, కింద ఉంది ఎక్స్ స్క్వేర్, అంటే మొత్తం ఈక్వల్ ఉంటే అది హోమోజీనియస్లో ఉంటుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి, dy/dx ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ఇంటూ వై. చూడండి మా, ఇక్కడ పవర్ ఎంత ఉంది 1, తర్వాత ఇక్కడ పవర్ ఎంత ఉంది 1, ఇక్కడ పవర్ 1. అంటే నీకు పవర్స్ మొత్తం న్యూమరేటర్ డినామినేటర్లో మొత్తం ఈక్వల్ ఉంటే దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 2-3 చూద్దాం. హోమోజీనియస్ అంటే నువ్వు ఎలా ఐడెంటిఫై అంటే పవర్స్ ఈక్వల్ ఉంటే సేమ్ ఉంటే అయిపోయాయి, పవర్స్ ఈక్వల్. చూడండి మా, ఈ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ dy, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ dy మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ టర్మ్ మొత్తం అందులో పంపిస్తాం. అంటే ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ dy ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 0. మనకి ఎప్పుడైనా సరే హోమోజీనియస్ dy/dx ఫార్ములా ఉండాలి. అంటే ఈ dy/dx ఇలా పెట్టమా, దీన్ని ఇతర పంపించు, ఏమవుతుంది dy/dx ఈక్వల్ టు ఈ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అతను పంపించి, అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ ఇంటూ వై స్క్వేర్. ఈ ఫామ్లో ఉండాలి. ఈ ఫామ్లో ఉన్నాక చూడమా, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ఎక్స్ పవర్ 1 1 ప్లస్ 2 3, అంటే మొత్తం పవర్స్ ఏమున్నాయి ఈక్వల్ ఉండాలా. హోమోజీనియస్ అంటేనే పవర్స్ న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఈక్వల్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ ఎంత ఉంది 3 ఉంది, వై క్యూబ్ వై పవర్ ఎంత ఉంది 3 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది 1, వై స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 3, అంటే ఈక్వల్ ఉందా. అంటే పవర్స్ మొత్తం ఈక్వల్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. గుర్తుపెట్టుకో, హోమోజీనియస్ అంటే dy/dx ఫార్ములా ఉండాలా, పవర్స్ మొత్తం ఈక్వల్ ఉండాలి. ఇలా ఈక్వల్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ మనం ఈ హోమోజీనియస్ ఫార్ములా ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం అంటే పుట్ y ఈక్వల్ టు vx తీసుకుంటాము. ఇక్కడ వీని ఇలాగ పెట్టినా అనుకో, ఎక్స్ అవుతుంది v ఈక్వల్ టు y/x అవుతుంది. గుర్తుపెట్టుకోండి, y ఈక్వల్ టు vx అని మనం తీసుకుంటాము, v అలాగే పెడతాము, ఈ x పోతే y/x. దీన్ని డిఫరెన్స్ చేస్తామా, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అంటే dy/dx ఈక్వల్ టు ఇది u ఇది v మెథడ్ మా. ఫస్ట్ ఇయర్లో u వేసామా, v అలాగే ఉంటుంది, దీన్ని డిఫరెన్స్ చేస్తే v అలాగే ఉంటుంది. dy/dx అంటే 1 ప్లస్ dx/dv. చూడమ్మా, u మెథడ్ v అలాగే ఉంటుంది, dy/dx అంటే 1 ప్లస్ x అలాగే ఉంటుంది మా. దీన్ని చేస్తే dv/dx అంటే మనకి ఏమొస్తుంది dy/dx ఇజ్ ఈక్వల్ టు v ఇంటూ 1 v ప్లస్ x ఇంటూ dv/dx. అప్పుడు ఈ dy/dx మీద రాస్తాము, ఈ మొత్తం రాస్తాం, ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోతే. గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ అంటే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హోమోజీనియస్ అంటే పైన పవర్స్ కానీ న్యూమరేటర్ కానీ మొత్తం డిగ్రీస్ ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. హోమోజీనియస్ ఫామ్ ఉంది అనుకో, y ఈక్వల్ టు vx తీసుకుని చేసుకుంటాం. ఒక 2-3 ప్రాబ్లం చేద్దాం, అలా మీకు ఎవరు తెలుసుకుంటాం. చూడండి మా, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ అంటే ఈ ఫామ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తే చూడండి మా ఒకసారి. చూడండి మా, ఫస్ట్ చూద్దాం. మనకి ఏముంది ఇక్కడ ఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ y/x ఫామ్లో ఉంది. మనం దీన్ని హోమోజీనియస్ ఫార్ములా ఇక్కడ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ dy/dx ఈ dy/ని మనం చేంజ్ చేయకూడదు. ఈ x తీసుకోద్దాం,
అంటే ఈ డిఎక్స్ ఇతలు తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మనకు సొల్యూషన్ చూడండి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇది చదువుకుంది. నెక్స్ట్ మా చూడమ్మా, ఈ డివై బై డిఎక్స్ ఇలా పెట్టాను. ఈ డిఎక్స్ వచ్చింది అంటే డివై బై డిఎక్స్, ఈ ఎక్స్ ఇతలు పంపిస్తాను అమ్మా. ఇప్పుడు మనకి ఏమవుతుంది వై బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ వై బై ఎక్స్. ఈ ఎక్స్ పోతే ఉంది బై ఎక్స్. ఇవిడుమా ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏముంది డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ వై బై ఎక్స్. ఈక్వేషన్ ఎట్లా ఉంది? దీని ఈక్వేషన్ 1 అనుకో. ఇప్పుడు మనం ఏం చేయాలా? పుట్ y is equal to vx. y is equal to vx. Difference with respect to x on both side. u మెథడ్ డిఫరెన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, నీకు ఇది u ఇది v గుర్తుపెట్టుకోండి. మనం డిఫరెన్షియేషన్ లో ఫస్ట్ వేసేటప్పుడు dy బై dx u ఇంటూ v అంటే u అలాగ ఉంటుంది, dv బై dx డిఫరెన్స్ చేస్తాం. నెక్స్ట్ v ఎలాగ ఉంటుంది, du బై dx డిఫరెన్స్ చేస్తాం. ఇది u ఇంటూ v మెథడ్ మనకు ఫార్ములా. ఓకేనా? చూడమా, ఇప్పుడు డిఫరెన్స్ చేసేటప్పుడు ఇక్కడ మనము dy బై dx ఈక్వల్ టు u అంటే ఏంది మా v ఎలాగ ఉంటుంది, v డిఫరెన్స్ చేస్తే dy బై dx x 1 ప్లస్ నెక్స్ట్ x అలాగే ఉంటుంది మా, v ని చేస్తే dv బై dx అంటే dy బై dx ఈక్వల్ టు v ఇంటూ 1 v ప్లస్ x ఇంటూ dv బై dx. ఇది ఈక్వేషన్ 2 అనుకోమా. చూడమా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనము y ఈజ్ ఈక్వల్ టు vx తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి బోర్డు. ఇక్కడ మా ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు vx తీసుకుందామా. v అలాగే పెడితే అవతల పోతే y బై x అవుతుందా? గుర్తుపెట్టుకో, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు vx, v అలాగే పెట్టాయి, x ఇతలు పంపించాయి, x ఇతలు పంపిస్తే y బై x అవుతుంది, అంటే y బై x. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు చూడమా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూడమా, ఇక్కడ dy బై dx ఉంది. ఈ dy బై dx బదులు నేను ఈ టర్మ్ రాస్తాను, అసలు ఈ టర్మ్ రాస్తాను, రాసుకోవచ్చా? అంటే ఇక్కడ dy బై dx ఉంది, ఇక్కడ dy బై dx ఉంది. ఈ dy బై dx బదులు నేను ఏం రాసుకున్నా అంటే v ప్లస్ x ఇంటూ dy బై dx రాసుకోవచ్చు కదా. నేను ఈ dy బై dx బదులు ఏమనుకుంటే ఇది రాసుకుంటున్నా, అంటే v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు ఇక్కడ y బై x ఉందమ్మా, y బై x అంటే v రాసుకోవచ్చా? y ఈజ్ ఈక్వల్ టు vx అనుకున్నా, ఈ v అలాగే పెడితే తర్వాత v ఈజ్ ఈక్వల్ టు y బై x. కాబట్టి ఈ y బై x వల్ల v రాసుకోవచ్చా? v ప్లస్ కాస్ స్క్వేర్ y బై x. y బై x అంటే ఏంటమ్మా v. నువ్వు కావాలంటే రాసుకో, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు అంటే రాసుకో, ఇక్కడ రాసుకో v ఈజ్ ఈక్వల్ టు y బై x. అంటే మనకు ఇక్కడ y బై x ఉంది, y బై x ఉంది v, నెక్స్ట్ కాస్ y బై x అంటే v ఉంది. చూడమా, ఇప్పుడు నెక్స్ట్ ఈ v ఉందా, ఈ ప్లస్ v రైట్ సైడ్ పోతే ఉంది మైనస్ v, అంటే x ఇంటూ dv బై dx ఈక్వల్ టు v ప్లస్ కాస్ స్క్వేర్, ఈ ప్లస్ v తర్వాత మైనస్ v ప్లస్ v క్యాన్సల్. ఇంకేముందమ్మా x ఇంటూ dv బై dx ఈక్వల్ టు కాస్ స్క్వేర్ b. ఇక్కడ మనము వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేస్తాం. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏం లేదమ్మా, x dx టర్మ్స్ ఒక పక్కన y dy టర్మ్స్, అంటే x dx టర్మ్స్ అనే ఒక పక్కన y dy టర్మ్ అన్నీ ఒక పక్కన. అంటే వేరియబుల్ సెపరబుల్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు
మనము బస్సులో కానీ ట్రైన్లో ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు బస్సులో మనకి ఏం చేస్తారు, లేడీస్కి కొన్ని సీట్స్, జెంట్స్కి ఒక సీట్స్ అంటే సపరేట్గా ఉంటాయి కదా, సపరేట్. ఇప్పుడు కాలేజెస్ ఉంటాయి, గర్ల్స్ క్యాంపస్ వేరు, బాయ్స్ క్యాంపస్ వేరు. అట్లాగా ఏవి సపరేట్ అవి సపరేట్. కాబట్టి ఇక్కడ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఎక్స్ డిఎక్స్ సపరేట్, వై డివై సపరేట్ ఉండాలి. చూడమ్మా ఇప్పుడు ఈ 1/by యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఈ కాస్ స్క్వేర్ వి ఉందమ్మా, ఇతర కోసం ఉంది 1/cos స్క్వేర్ వి డివి అలాగే పెట్టేస్తాయి డివి. ఈ ఎక్స్ వద్దమ్మా, వదిలిపోతే ఇక్కడ న్యూమరేటర్ ఉంది, ఇక్కడ వస్తే డినామినేటర్ 1/x ఇంటూ డిఎక్స్. చూడమ్మా ఇప్పుడు చూడు, కాస్ స్క్వేర్ వి డివి అంటే వి టర్మ్స్ అన్ని ఒక పక్క ఉన్నాయి, ఎక్స్ డిఎక్స్ ఒక టర్మ్స్ ఉన్నాయి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే అదే అమ్మా, అంటే ఎక్స్ డిఎక్స్ ఒక పక్కన, వై డివై ఒకనే ఒక పక్కన ఉండాలి. ఇక్కడ మనకు వి ఉన్నాయి కాబట్టి కాస్ స్క్వేర్ వి ఇంటూ డివి అంటే ఇవి సపరేట్ ఉన్నాయి, ఎక్స్ డిఎక్స్ ఒక పక్కన. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఎక్స్ డిఎక్స్ ఒక పక్కన, వై డివై ఒక పక్కన, ఎక్స్ డిఎక్స్ పక్కన, వి టర్మ్స్ అనే ఒక పక్కన, అంటే ఏవి సపరేట్ రాయాలంటే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇంటిగ్రేషన్ చేస్తామని, ఇంటిగ్రల్ 1/cos స్క్వేర్ వి డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. మనకు ఒకటి తెలుసుమ్మా, చూడండి మనం ఏం చేస్తామంటే 1/cos x ఏం రాస్తాము, సీకెంట్ x రాస్తాం. 1/cos x ను సీకెంట్ x రాస్తాం. ఇక్కడ మనకు 1/cos స్క్వేర్ x ఉంది అంటే ఏం రాసుకుంటూ సీకెంట్ స్క్వేర్ x రాసుకోవచ్చా. కాబట్టి నేను ఈ టర్మ్ వేస్తానంటే 1/cos x ను సీకెంట్ x రాసుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఫార్ములా సీకెంట్ x లో ఉంది కాబట్టి. చూడమ్మా, ఇంటిగ్రల్ 1/cos స్క్వేర్ వి ఏం రాసుకుంటే సీకెంట్ స్క్వేర్ వి డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. చూడమ్మా ఇప్పుడు మనకు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ వి అంటే ఫార్ములా ఉంది మనకు, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ వి. మనకి ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ వి అంటే tan వి. ఫార్ములా మనకి ఏముందంటే గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x ఇంటూ డిఎక్స్ అంటే tan x ప్లస్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే log x ప్లస్. ఇది ఫార్ములాస్, ఈ రెండు ఫార్ములాస్ మనకి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు నేను ఈ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ వి అంటే ఏంటి, tan వి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx అంటే log x ప్లస్ log. ఇది కాన్స్టెంట్ మా, log x ప్లస్ log అనేది కాన్స్టెంట్. చూడమ్మా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నీకు ఎలా ఉందంటే ఇది ఎలా ఉందంటే log a ప్లస్ log b ఫార్ములా ఉంది, అంటే ఏంది log ఆఫ్ a ఇంటూ b, ఇది ఫార్ములా. ఓకేనా. ఇప్పుడు నువ్వు ఏమైనా చూడండి, tan v is equal to log of cx. నీకు tan v అంటే మనం ఏమనుకున్నాము ఫస్ట్ లో ఇక్కడ y is equal to vx, v అంటే ఏమన్నా y/x, ఆడ y/x రాస్తాం అంటే y బదులు ఏమంటాం y/x is equal to log of cx. చాలమ్మా, వీటికి రాస్తే అయిపోయా, వీటికి రాస్తే మనకు 7 మార్క్స్ వచ్చేస్తాయి. నువ్వు మళ్ళీ ఇంకా సింపుల్ వేగింపులకే అవసరం. ఇది 7 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, ఇచ్చిన ఈక్వేషన్ ఎప్పుడైనా సరే dy/dx రాసుకున్న తర్వాత dy/dx y is equal to vx అనుకుంటావు, v is equal to y/x అంటావు. దీన్ని డిఫరెన్స్ చేస్తే dy/dx is equal to v plus x into dy, ఇది u మెథడ్. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి ఈ dy/dx బదులు నువ్వు ఏమొస్తావు, ఇది రాసుకుంటావు v plus x into dy/dx రాసుకున్నాక y/x ఉంది, y/x అంటే ఏంది, y/x is equal to v. కాబట్టి y/x బదులు ఏం రాస్తున్నాను, ఇక్కడ ఉంది ఈ y/x రాస్తావు v plus cos స్క్వేర్, y/x అంటే ఏంది v, ఈ v వదిలి పోతే మైనస్ v, ప్లస్ v మైనస్ v క్యాన్సిల్ అవుతుంది. x ఇంటూ dy/dx is equal to cos స్క్వేర్ v. cos స్క్వేర్ v అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్, అంటే ఏ దానికి దాన్ని సెపరేట్ అవుతుంది. ఇతరులకు వస్తే 1/cos స్క్వేర్ v dv is equal to 1/x.
ఇంటిగ్రేషన్ బోత్ సైడ్ ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ వి డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్. మనకి ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ వి ఫార్ములా లేదు, మనకు ఉండేది సీకెండ్ స్క్వేర్ ఉంది. కాబట్టి 1 బై కాస్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు అంటే సీకెండ్ ఎక్స్ రాసుకో. 1 బై కాస్ ఎక్స్ ను సీకెండ్ ఎక్స్ రాసుకో. కాబట్టి మనం ఇక్కడ కాస్ స్క్వేర్ వి రాస్తున్నాం, సీకెండ్ స్క్వేర్ వి. సీకెండ్ స్క్వేర్ వి అంటే మనకు ఫార్ములా ఉంది టాన్ వి, టాన్ వై. వి అంటే ఏంది వై బై ఎక్స్. సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడమ్మా, సైన్ మార్క్స్ ఇంపార్టెంట్. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. మీకు ఏం చెప్పాను, డివై బై డిఎక్స్ మాత్రం అలాగే ఉండాలి, ఈ టర్మ్ మొత్తం అందులో పంపిస్తాం. చూడండి ఫస్ట్ సొల్యూషన్ చూడండి మేడం, చిన్న సొల్యూషన్ చూడండి. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. నేను ఏం చేస్తాను అంటే ఈ డివై బై డిఎక్స్ ఇలాగే పెట్టేస్తాను, ఈ ఒక్క టర్మ్ మొదలు పంపిస్తాను. అంటే ఏమవుతుంది మనకు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రాసుకోవచ్చా, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అయిపోయింది కదా. డివై బై డిఎక్స్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై. నీకు ఇది హోమోజీనియస్ కాదా అని చెక్ చేయాలని నేను చెప్పాను. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది 1, వై పవర్ ఎంత ఉంది 1, 1 ప్లస్ 1 2, ఎక్స్ స్క్వేర్ 2 వై పవర్ 2, అంటే మొత్తం పవర్స్ ఏమున్నాయి ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే వర్కింగ్ రూల్ ఏంది, ఈక్వేషన్ ఫస్ట్ ఏం రాస్తాం, పుట్ y is equal to vx, v అలాగే ఈ x వదలం v అంటే v is equal to y by x. ఇది లాస్ట్ వి చేస్తాం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుందమ్మా, dy by dx ఈక్వల్ టు v, డిఫరెన్స్ చేస్తే dy by dx 1 ప్లస్ x అలాగే ఉంటుంది. దీన్ని డిఫరెన్స్ చేస్తే dv by dx అంటే ఏం రాస్తావు, dy by dx ఈక్వల్ టు v ఇంటూ 1 v ప్లస్ x ఇంటూ dv by dx. ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. చూడమ్మా, ఈ dy by dx బదులు ఏం రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చా. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ dy by dx ఉంది, ఈ dy by dx ఉంది. ఈ dy by dx నేను ఏం రాసుకుంటా అంటే ఈ టర్మ్ రాసుకుంటున్నా, ఏం రాసుకుంటా అంటే ఈ మొత్తం ఇది రాసుకుంటున్నా, రాసుకోవచ్చు కదా, ఇది రాసుకోవచ్చు కదా. ఈ dy by dx బదులు నేను ఇది రాసుకుంటాను. చూడమ్మా ఇప్పుడు ఈ ఫ్రమ్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఈ dy by dx బదులు ఏమనుకుంటున్నా ఇది రాసుకున్నా అంటే v ప్లస్ x ఇంటూ dv by dx ఈక్వల్ టు, చూడమ్మా ఇక్కడ x ఇంటూ y అంటున్నాడు, y అంటే ఏంది vx, x ఇంటూ y, y బదులు రాసుకోవచ్చు vx రాసుకోవచ్చా, vx బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, y అంటే ఏంది vx, y స్క్వేర్ అంటే v స్క్వేర్ x స్క్వేర్ అంటే v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు x ఇంటూ x, ఈ x స్క్వేర్ v బై ఇక్కడ x స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఇంటూ x స్క్వేర్. చూడమ్మా v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ v బై ఈడ x స్క్వేర్ ఉంది, ఈడ x స్క్వేర్ ఉంది కామన్ ది. అప్పుడు x స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది 1 మైనస్ v స్క్వేర్, ఈ x స్క్వేర్ క్యాన్సల్. ఇంకేముంది v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు v బై 1 మైనస్ v స్క్వేర్. నెక్స్ట్ చేస్తాం, ఈ ప్లస్ v ఉంది అందులో వస్తే మైనస్ v, ఎందుకు వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేసేటప్పుడు v dv టర్మ్స్ x dx టర్మ్స్ ఒక పక్కన ఉండాలి. కాబట్టి v అందులో పంపిస్తాం, x ఇంటూ dv బై dx ఈక్వల్ టు v బై 1 మైనస్ v స్క్వేర్, ఆ v పోతే మైనస్ v అంటే x ఇంటూ dv బై dx ఈక్వల్ టు, చూడమ్మా ఇప్పుడు క్రాస్ మళ్ళీ చేయాలి దీనికి v 1 ఇంటూ మైనస్ v మైనస్ మైనస్ ప్లస్ v స్క్వేర్ ఇంటూ v క్యూబ్ బై 1 మైనస్ v స్క్వేర్. ఇక్కడ ప్లస్ v మైనస్ v క్యాన్సిల్ అవుతాం, ఇంకేముంది
x into dv by dx ఈక్వల్ టు v క్యూబ్ బై 1 ప్లస్ v స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తాం మీకు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఎక్స్ డిఎక్స్ ఒక పక్కన వి డివి పక్కన ఒక పక్కన కాబట్టి బై యూజింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్పుడు చేస్తాం ఈ టర్మ్ ఇట్లా సేమ్ తిరిగి పడుతుంది అంటే 1 ప్లస్ ఇదేమవుతుంది ఇది పైకి పోతుంది 1 ప్లస్ వి స్క్వేర్ బై వి క్యూబ్ ఇంటూ డివి ఈ డివి ఇది 1 బై ఎక్స్ బై 1 అంటే న్యూమరేటర్ ఇతరులు వస్తేమా డినాట్ పడుతుంది అంటే 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అయిపోయి వేరియబుల్ సపరబుల్. ఇంకా వేరియబుల్ సపరబుల్ అయినాక ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇంటిగ్రల్ 1 ప్లస్ వి స్క్వేర్ బై వి క్యూబ్ ఇంటూ డివి ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకు ఇక్కడ ప్లస్ ఉందమ్మా ప్లస్ ఉంటే దేనికి దాన్ని సపరేట్ రాసుకోవచ్చు కదా సపరేట్ రాసుకున్నామ్మా ఇంటిగ్రల్ 1 బై వి క్యూబ్ డివి ప్లస్ ఇంటిగ్రల్ వి స్క్వేర్ బై వి క్యూబ్ డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. వి స్క్వేర్ కు వి క్యూబ్ క్యాన్సల్ ఇక్కడ ఇంటిగ్రల్ 1 బై వి క్యూబ్ ఉంది మనకు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ క్యూబ్ ఫార్ములా డైరెక్ట్ లేదు మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే 1 బై ఎక్స్ రాసుకుంటాం ఎక్స్ పవర్ మైనస్ 1 రాసుకుంటాం 1 బై ఎక్స్ ఎక్స్ పవర్ మైనస్ 1 రాసుకోవచ్చు ఎక్స్ పవర్ మైనస్ 1 1 బై ఎక్స్ రావచ్చు ఇక్కడ 1 బై వి క్యూబ్ ఉంది దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే వి పవర్ మైనస్ 3 రాసుకోవచ్చు అలా రాసుకుంటారు 1 బై ఎక్స్ ఎక్స్ పవర్ మైనస్ 1 రాసుకోవచ్చు ఇక్కడ 1 బై వి క్యూబ్ ఉంది నేను పైకి పంపిస్తాను ఉంది వి పవర్ మైనస్ 3 అలా రాసుకుంటాను ఆ విధంగా రాసుకుంటాం చూడండి ఇప్పుడు దీన్ని ఏం రాసుకుంటే ఇంటిగ్రల్ వి పవర్ మైనస్ 3 డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇదేమంటమా 1 బై వి డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు సార్ ఇంటిగ్రల్ 1 వి పవర్ వి మైనస్ 3 మనకు ఫార్ములా ఉంది ఫార్ములా లేదు కానీ ఫార్ములా లేకున్నా ఇది ఏ ఫార్ములా ఉంది ఇది ఏ ఫార్ములా చూడండి ఇది ఏ ఫార్ములా ఉంది అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఉంది అంటే ఎక్స్ ఇది ఎక్స్ అనుకో ఇది ఎన్ అనుకో ఫార్ములా ఏందమ్మా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది ఇంటిగ్రల్ వి పవర్ మైనస్ 3 ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏందమ్మా వి ఎన్ అంటే ఏందమ్మా మైనస్ 3 ప్లస్ 1 బై మైనస్ 3 ప్లస్ 1 అంటే ఇంటిగ్రల్ వి పవర్ మైనస్ 3 డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వి మైనస్ 3లో 1 పోతే మైనస్ 2 కింద మైనస్ 2. ఇప్పుడు చూడమ్మా మామూలుగా అయితే మనం ఎప్పటికైనా సరే ఎలా రాస్తాము ఎక్స్ పవర్ మైనస్ 1 దీని రాసుకోవచ్చు 1 బై ఎక్స్ రాసుకోవచ్చా అట్లే ఎక్స్ పవర్ మైనస్ 2 దాన్ని రాసుకోవచ్చు 1 బై ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా మెథడ్ ఎందుకంటే కిందికి వస్తే మైనస్ వెళ్ళిపోతుంది అలాగే దీన్ని రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ బి పవర్ మైనస్ 3 ఇంటూ డిఎక్స్ నేను రాసుకోవచ్చు అంటే దీన్ని రాసుకుంటే ఈ వి పవర్ మైనస్ కిందికి వస్తుంది 1 బై మైనస్ 2 ఈ మైనస్ 2 ఉంది ఈ మైనస్ ఉందంటే వి స్క్వేర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ చూడండి ఇంటిగ్రల్ బి పవర్ మైనస్ 3 డివి నెంబర్ రాసుకోవచ్చు అంటే 1 బై మైనస్ 2 వి స్క్వేర్ ఇది మొత్తం ఇంపార్టెంట్ ఇది రఫ్ వర్క్ నీకు ఇది ఇంపార్టెంట్ ఇది ఎలా వచ్చిందని ఇప్పుడు చూడమ్మా సరిపోతుంది ఇక్కడ చూడు ఒకసారి చెక్ చేసుకో ఓకేనా ఒక పాయింట్ రాద్దామా ఇక్కడ రాద్దామా ఓకే రాదు చూడు మ్యామ్ ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు ఇంటిగ్రల్ అంటే 1 బై మైనస్ 2 వి స్క్వేర్ ఇది ఇంటిగ్రేట్ చేస్తే ప్లస్ మైనసా 1 మైనస్ వి స్క్వేర్ 1 మైనస్ 1 వి స్క్వేర్ ఇది మైనస్ కదా మైనస్ కొంచెం మిస్టేక్ పైన తప్పదు చూడండి మైనస్ అప్పుడు ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ చూడమా ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ అంటే లాగ్ వి అంతే కదా ఈక్వల్ టు
ఇంటిగ్రల్ 1/x dx అంటే log x ప్లస్ log c. ఇది కామన్ మా, log x వస్తే log c, sin x sin c, tan x tan. ఇది సేమ్. ఓకేనా, ఇది మనకు వచ్చేది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలా, మనకు బోర్డు సరిపోదు కదా, ఇక్కడ రాస్తాం. ఓకేనా, ఒకసారి చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ నేను ఏమన్నా dy/dx ఈ ఫార్మ్ రాసుకున్నాను, అంటే హోమోజీనియస్ వచ్చింది. వచ్చిన తర్వాత y = bx రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఈ dy/dx బదులు ఈ టర్మ్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత x × x x² చేసినా, x² కామన్ తీసినా వచ్చేది. ఇక్కడే చేసినా, ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకొని ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చేద్దాం. ఇంకొంచెం ముందు చూసుకోండి. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ప్రాబ్లమ్స్ ఇవి. చూడమ్మా, ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చిందని చూడండి. ఇక్కడ ఏమొచ్చింది, 1/-2v² మైనస్ log v = ఇది ఎట్లుంది మా, ఇది log a మైనస్ log b అంటే log ఆఫ్ ab అంటే log ఆఫ్ a log ఆఫ్ xc అంటే cx వచ్చేసింది. అప్పుడు 1/-2v² మనకు y = vx మా, v = ఏం రాస్తాము, y/x రాస్తాం. y/x రాస్తామా. ఇప్పుడు దీని బదులు ఏం రాసుకోవచ్చు, y² మైనస్ ఈ లాగ్ వి అతను పంపించమా, అంటే ఈక్వల్ log ఆఫ్ v అంటే y/x ప్లస్ log cx. చూడమా, 1/-2 చూడమా, ఇక్కడ ఈ x² పైకి పోతుందా, అంటే x²-2y² ఇది చూడమా, మళ్ళీ ఎలా ఉంది, ఇది ఈ ఫార్ములా మళ్ళీ ఎలా చూడండి, log a ప్లస్ log b అనుకో, ఇదంతా log a ప్లస్ ఇదంతా ఇది a అనుకో, ఇది b అనుకో. log a × log b అవుతుంది log ఆఫ్ a × b. ఇది ఫార్ములా. అంటే మళ్ళీ దీన్ని ఏం రాసుకోవచ్చు, చూడు, log ఆఫ్ a × b అంటే y/x ఇంటూ cx. ఈ xకి x క్యాన్సిల్ అయిపోతుంది. చూడమ్మా, ఇప్పుడు x²-2y² log ఆఫ్ ఏముంది మా, cy అంటే yc cy. ఈ -2y² అతలు అవుతుంది మా, +2y² అంటే x² అతలు పోయింది అనుకో 2y² అతలు పోతే ప్లస్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి అతలు పోతే పోతుంది +2y² ప్లస్ log cy. చూడమా, మైనస్ ఎక్కడ వస్తుంది కదా, ఇక్కడ కదా పైన మైనస్ అంటే ఇక్కడ కదా, ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఇక్కడ కింద పెట్టినా పైన పెట్టినా ఒకటే కదా, మైనస్ అనేది ఎక్కడ పెట్టినా ఒకటే కావాలి, మైనస్ ఎక్కడ పెట్టినా ఒకటే. ఓకేనా, చూడండి అంతే కదా. మనం ఏం రాసుకుంటాం ఇక్కడ, -1/2 అంటే -1/2v². చూడమా, ఇప్పుడు -x² క్రాస్ మళ్ళీ చేసి ఇది అదలు పోతే వస్తుందమ్మా 2 × y² log ఆఫ్ cy. ఇప్పుడు -x² ఉందమ్మా, అదలు పోతే పోయింది +x² అంటే x² ప్లస్ 2y² log cy. ఆన్సర్ ఇదేమ్మా, x² ప్లస్ 2y² = log ఆఫ్ cx ప్లస్ c = 0. ఇది మనకు ఆన్సర్. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేసేటప్పుడు x⁴n × dx ఫామ్లో ఉంది, అంటే x⁴n+1/n+1. n అంటే -3 అంటే -3 + 1/-3 + 1. -3లో 1 పోతే -2/-2 అంటే v పవర్ కిందకి వచ్చింది అనుకో ఏమొస్తుంది, ఇక్కడ -1/b², మైనస్ పైన కూడా -1/2 వేసుకో. ఇది చేసుకుంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్ చూడండి, dy/dx = x + y² 2 × x². చూస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, కానీ చూద్దాం ఇప్పుడు ఒకసారి సొల్యూషన్ చూడమ్మా. dy/dx = x + y² 2x² ఈక్వేషన్ 1. ఎందుకు, a² + b² ఫార్ములా.
ఇది చూసినప్పుడే మనకు హోమోజీనియస్ ఫార్మ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం పుట్ y is equal to vx v ఇలా పెట్టి x బదులు వస్తామా v is equal to y by x ఇది లాస్ట్ నుంచి చేస్తాం మాకు పక్కన పెట్టేస్తాం డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ ఇప్పుడు ఏమవుతుందమ్మా dy by dx ప్లస్ v ఈక్వల్ టు v dy by x 1 ప్లస్ x అలాగే ఉంటుందమ్మా dv by dx అంటే dy by dx equal to v into 1 v plus x into dv by dx ఇది equation 2 from equation 1 and equation 2 equation 1 equation 2 అప్పుడు ఈ dy by dx బదులు ఏం రాసుకోవచ్చు ఈ టర్మ్ రాసుకోవచ్చా కాబట్టి v plus x into dv by dx equal to ఇది ఎలా ఉందమ్మా a plus b whole square ఫార్మ్ ఉంది అంటే a square plus b square plus 2ab ఈ ఫార్మ్ ఉంది కాబట్టి x square plus y square plus 2xy by ఏమన్నా 2 into x square చూడమా నెక్స్ట్ రాసుకొచ్చాడా చూడమా v plus x into dv by dx equal to x square plus y square v అంటే కూడా అమ్మా vx y square అంటే v square x square v square x square plus 2x v అంటే ఏంటమ్మా vx by 2x square చూడమ్మా ఇప్పుడు v plus x into dv by dx equal to నెక్స్ట్ అమ్మా x square plus v into x square నెక్స్ట్ x into x plus 2v into x square by 2 into x square ఇక్కడ మనకి ఏం సపరేట్ ఉందమ్మా x square ఉంది కాబట్టి x square కామన్ ఉందాం ఈడ x square ఉంది ఈడ ఒక x square ఉంది ఈడ ఒక x square ఉంది 3 సార్లు x square ఉంది కాబట్టి x square కామన్ తీద్దాం అప్పుడు ఏమవుతుంది v plus x into dv by dx equal to x square కామన్ తీస్తుందమ్మా 1 plus ఇది x square పోయింది v square plus ఈడ x square పోతే 2v by 2 into x square x క్యాన్సిల్ అయిపోయింది ఇంకా రిమైనింగ్ ఏమన్నా మనకు v plus x into dv by dx equal to 1 plus v square plus 2v by 2 ఇప్పుడు ప్లస్ v ఉందా అవతల ఏమవుతుందమ్మా మైనస్ v అంటే x into dv by dx equal to 1 plus v square plus 2v by 2 ఈ ప్లస్ v వదిలిపోతే మైనస్ v చూడమ్మా ఇప్పుడు x into dv by dx equal to 1 plus v square plus 2v క్రాస్ మల్టిప్లై చేస్తే v into 2v minus 2v by 2 plus 2v minus 2v cancel ఇంకేముందమ్మా x into dv by dx equal to 1 plus v square by 2 ఇప్పుడు ఏం చేస్తాం మనము వేరియబుల్ సపరబుల్ మెథడ్ రాస్తాం ఏం రాస్తాము వేరియబుల్ సపరబుల్ మెథడ్ కాబట్టి బై యూజింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ బై యూజింగ్ వేరియబుల్ ఇతర వచ్చింది అనుకో ఈ 1/2 అలాగే పెట్టమ్మా ఇది ఒకటి ఇతర వచ్చి అంటే 1 plus v square dv is equal to ఈ 1/2 అలాగే ఉంటుంది 1/2 ఈ x తో వదలొద్దమ్మా 1/x into dx నెక్స్ట్ చేస్తాము ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఇంటిగ్రల్ 1/1 plus v square dv equal to 1/2 కాన్స్టెంట్ ముందర వస్తుంది ఇంటిగ్రల్ 1/x into dx మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నాయి ఆ రెండు ఫార్ములాస్ చూడు ఏంది ఇది ఎలా ఉంది ఇంటిగ్రల్ 1/1 plus x square into dx అంటే tan inverse x plus ఇది ఎలా ఉందమ్మా ఇంటిగ్రల్ 1/x into dx అంటే log x plus ఇవి ఫార్ములాస్ అప్పుడు దాని ప్రకారం ఏమవుతుంది ఇక్కడ ఇదంతా ఎలా ఉంది ఇంటిగ్రల్ 1/1 plus x square అంటే tan inverse v equal to 1/2 అలాగే ఉంటుంది ఇంటిగ్రల్ 1/x dx అంటే log x plus log c చూడమ్మా ఇప్పుడు tan inverse v అంటే ఏమనుకున్నానమ్మా
v ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. ఈ రౌండ్ చూసినది మాత్రం లాస్ట్ ఇచ్చేస్తాం ఆన్సర్ కాడ. అంటే v ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ అంటే ఏం రాస్తాం, వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఎలా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ సిఎక్స్. ఈ 2 ఇతర ఉంది 2 ఇంటూ tan ఇన్వర్స్ y by x is equal to log cx. 2 ఇంటూ tan ఇన్వర్స్ y by x ఇంటూ log x. అయిపోయింది మా 7 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2021-22లో అడిగినాడు, 21లో అడిగినాడు, 22లో అడిగినాడు. ఎంత సింపుల్ చూడు. ఫార్ములాస్ ఫస్ట్ చూసినప్పుడే హోమోజీనియస్ ఫార్ములా ఉంది ఉంటేనే పుట్ y is equal to bx. v ఎలాగ పెడితే తెలిస్తే y by x డిఫరెన్స్ చేస్తావు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇట్స్ అప్ చేసుకున్నాక వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే x dx ఒక్కొక్కన v dy ఒక్కొక్క పక్కన, తర్వాత ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వచ్చి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి.